హాయ్ అండి. ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి కామన్వెల్త్ గేమ్స్లో మనకి బాక్సర్లు అయితే పసిడి పంట పండించారు. దాదాపు మనకి 7 స్వర్ణాలు అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్లో బాక్సర్ల నుంచి మనకు వచ్చాయి. అందులో మెయిన్ మనకి ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు ఏంటి అనేది. ఇక్కడ మెయిన్గా మనకి 10 విభాగాల్లో మనకి అర్హత సాధించినటువంటి భారత క్రీడాకారులు ఏకంగా మనకి 7 స్వర్ణాలు అయితే కైవసం చేసుకున్నారు కామన్వెల్త్ గేమ్స్లో మనకి. అందులో భాగంగా మొదట చూస్తే మనకి అమ్మాయిలే అందులో 5గురు ఉండడం విశేషం అనమాట. ఇది మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరు అనేది ఒకసారి చూస్తే ప్రీతి పవార్ 54 కేజీల విభాగము, జైస్మిన్ లాంబోరియా 57 కేజీల విభాగము, సాక్షి చౌదరి 51 కిలోల విభాగము, ప్రియా జంగూష్ ఆమె 60 కిలోలు విభాగం, అలాగే అరుంధతి చౌదరి 70 కిలోలు. ఇంక్రిమెంట్ లాడర్లు గుర్తించుకుంటే సరిపోతుంది. వాళ్ళతో పాటు మనకి శివాజ్ 60 కిలోలు, అంకుష్ పంఘాల్ 80 కిలోలు. వీళ్ళకి పసిడి అనేటటువంటి వచ్చాయన్నమాట. టోటల్ 7గురు అయితే అందులో అమ్మాయిలకి 5గురికి పసిడి అనేటటువంటివి బాక్సింగ్ విభాగంలో మనకు వచ్చాయి. దాంతోపాటు మనకి ఫ్లాగ్ హోస్టర్ అయినటువంటి మనకి లవ్లీనా బోర్గెహైన్ 75 కిలోల విభాగంలోను, అలాగే జాదూమణి సింగ్ 55 కిలోల విభాగంలోను, నరేందర్ బెర్వాల్ 90 కిలోలు ప్లస్ అనమాట. వాళ్ళకైతే మనకి రజితాలు వచ్చాయి 2వ స్థానంలో నిలిచినందుకు. అలాగే పారా షార్ట్ పుట్లో మనకి స్వర్ణం సాధించారు సోమన్ రాణా. ఇవి మనకి జస్ట్ అవుట్లైన్లో గుర్తించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చాలా గేమ్స్ అనేటటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇందులో మనకి పథకాల పంట పరంగా భారతదేశం ఏ స్థానంలో ఉంది అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు పద్మ అవార్డ్స్ ఉన్నాయి, ఇవ్వడానికి అది ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే నోబెల్ ప్రైజెస్ ఉంటాయి, అలాగే ఆస్కార్ అవార్డులు ఉంటాయి. ఇన్ని విభాగాల్లో ఉంటుండగా మన కామన్వెల్త్ నుంచి కొంచెం తక్కువ ప్రయారిటీ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అవుటర్ వ్యూలో గుర్తించుకుంటూ మన స్థానం ఎంత గుర్తించుకుంటూ సరిపోతుంది. రెండోది ఆర్టికల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఆధునిక సాగుకి మనం శాటిలైట్ అనేటటువంటిది సాయం అనేటటువంటిది తీసుకుంటే చాలా ఎక్కువగా సాగు అనేటటువంటిది పరుగులు పెడుతుందని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఎందుకంటే మనం దాదాపుగా చూసుకుంటే భారత్ అనేటటువంటిది మనకి విదేశీ ఉపగ్రహాల మీదే మనం ఆధారపడుతున్నాం అనమాట. ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ మనకి సెంటినెల్స్, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి మనకి దాని శాటిలైట్ ఏంటి మనకి సెంటినెల్స్. ఈ ఉపగ్రహాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ఇది దేనికి ఉపయోగిస్తామంటే భూమి యొక్క మనకి పంటల మ్యాపింగ్కి, అలాగే అందులో మనకి ఉష్ణోగ్రత ఎంత ఉంది, అలాగే తేమ ఎంత ఉంది, గాలి వేగం ఎలా ఉంది, అలాగే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సౌర వికిరణాలు అనేటటువంటివి ఎలా చెందుతున్నాయి, ఇవన్నీ మన యొక్క పంటల మీద ఎటువంటి ప్రభావం కల్పిస్తుంది అనేటటువంటిది డేటా విశ్లేషణ చేయడానికి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అంతరిక్ష ఉపగ్రహాలని మనం ఎప్పటికీ వాడుతున్నాం అనమాట. ఇవి ఫ్రీ కాబట్టి వాడుతున్నాం. ఏదో ఒక సమయంలో వాళ్ళు ఆపివచ్చు. కాబట్టి మనం స్వదేశీ పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. స్వయం సమృద్ధిలో భాగంగా మనం స్వదేశీ పరికరాలని, ఉపగ్రహాలని మనం లాంచ్ చేయాలి అని ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఇది మొదటిది ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఉపగ్రహము ఏంటది సెంటినెల్స్. అలాగే రెండో ఉపగ్రహం మనకి ఏంటంటే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ ఉపగ్రహం అనేటటువంటిది మనకి మధ్య స్థాయి చిత్రాలను అయితే మంచిగా రెజల్యూషన్ ఇస్తుంది అనమాట. అంటే పంటల యొక్క ఈజీగా మనం పైనుంచి అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్లకుండా భారతదేశంలో ఉన్న పంటలన్నిటిని మనకి సర్వే చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఈ యొక్క శాంటినెల్స్ అనేటటువంటి యూరోపియన్ ఉపగ్రహాన్ని మనం ఇప్పటికీ వాడుతున్నాము.
అలాగే ఇంకొక ఉపగ్రహం కూడా మనకుంది. అది మనకేంటంటే అమెరికాదనమాట. అమెరికాకు సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి లాండ్ రేట్ అనేటటువంటిది ఉపయోగిస్తున్నామనమాట. ల్యాండ్ రేట్. ఈ ఉపగ్రహం కూడా మనం ఉపయోగిస్తున్నాము. ఎక్కువగా వీటి మీద మనం ఆధారపడుతున్నామనమాట. అలాగే గూగుల్‌కి సంబంధించినటువంటిది ఎర్త్ ఇంజిన్. గూగుల్‌కి సంబంధించినటువంటిది మనకి గూగుల్ ఎర్త్ ఇంజిన్. ఈ యొక్క గూగుల్‌కి సంబంధించినటువంటి ఈ గూగుల్ ఎర్త్ ఇంజిన్ ఇది కూడా మనం ప్రజలైతే చాలా ఎక్కువగా దీన్ని మనం వాడుతున్నారనమాట. ఇది మొత్తం దేనికి సంబంధించిందంటే ఈ గూగుల్ డేటా ఇంజిన్ అనేటటువంటి ఎర్త్ ఇంజిన్ మనకి డేటాని విశ్లేషించి ఒక అవుట్‌పుట్ ఇస్తుందనమాట. వాతావరణంలో ఉన్న తేమ అయితేనేమి, ఉష్ణోగ్రత, గాలి వేగము, సౌర వికిరణాలు, అలాగే పంటల యొక్క పరిస్థితి, నేల యొక్క సారము ఇవన్నీ కూడా మనం వీటిని పరీక్షించి తెలుసుకోవచ్చనమాట. ఇటువంటిది ఎక్కువగా ప్రజాదరణ పొందింది ఏంటంటే గూగుల్ ఎర్త్ ఇంజిన్. ఇటువంటివన్నీ మనం ఏంటి భారత్‌కి సంబంధించినవి కాదు. ఇవన్నీ శాటిలైట్స్ అనేటటువంటివి ఎవరివి? విదేశాలవి. మనం కూడా డెవలప్ చేయాలి. ఎక్కువ మోతాదులో డెవలప్ చేయాలి. వికసిత భారత్‌ని మనం రీచ్ అవ్వాలి అనేటటువంటిది ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. మనం ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. 2022లో కూడా మనం ప్రయోగించుకున్నాం ఒకటి రీశాట్ అని. ఈ యొక్క రీశాట్ 1A ఈ యొక్క శాటిలైట్‌నైతే మనం ప్రయోగించాము. ఈ యొక్క రీశాట్ 1A అనేటటువంటిది మనకి దట్టమైన మేఘాలు మనకి వాతావరణంలో దట్టమైన మేఘాలు ఉన్నా, మబ్బులున్నా, వర్షాలు పడినా మనకి అత్యంత ఖచ్చితత్వంతో కూడా మనకి డేటా విశ్లేషించి మనకి పంటల మ్యాపింగ్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా ఇస్తుందనమాట. ఎవరు? రీశాట్ 1A ఇది మనకు సంబంధించింది. భారతదేశానికి సంబంధించిందనమాట. అలాగే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం అనేటటువంటిది స్వయం సమృద్ధి సాధించాలంటే అలాగే ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాలి. అలాగే బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు పెంచాలి. అందరిలో మనకి అవగాహన కల్పించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే మనకి శాటిలైట్స్ అనేటటువంటివి భారతదేశం నుంచే ప్రయోగించబడి తద్వారా రైతుకి మనకేమవుతుందంటే న్యాయం చేసిన వాళ్ళుగా అవుతామనమాట. విదేశాలతో ఆధారపడడం కాకుండా స్వయం సమృద్ధితో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ప్రిలిమ్స్ బిట్, ఎక్స్‌పెక్టేషన్ బిట్ మనకి ఇక్కడ ఉంది. అలా ప్రిలిమ్స్ బిట్ అనగానే మీరు ఇవన్నీ నోట్ చేసుకోండి. 150 బిట్స్‌లో మనకి బిట్ ఉండడానికి అవకాశం ఉంటుందనమాట. ఇలా చెప్పినవన్నీ నోట్ చేసుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇవన్నీ తీయలేం కదా! అందుకని ఇప్పుడే గుర్తుంచుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత నేను ఆ బిట్ మీకు చెప్తాను. ఇదిగో పలానా దగ్గర ఇది చెప్పాను. ఇది మనకి ఎగ్జామ్‌లో వచ్చిందని 150లో ఈ బిట్ ఉంటుందని అక్కడ మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. అందులోని బిట్టే ఇదొక బిట్. మొన్న ఒక బిట్ చెప్పుకున్నాము. ఇప్పుడొక బిట్. 150లో 2 బిట్లు ఇది. ఇక్కడ బిట్ యాడ్ అవుతుంది గుర్తుంచుకోండి. ఏంటి ఇదంటే మనకి నూతన సరికొత్త టెక్నాలజీ అయితే మనకి ఇక్కడ రాబోతుంది. ఏంటి టెక్నాలజీ అంటే ఇప్పటివరకు మనం ఏంటి కంప్యూటర్స్‌లో కంప్యూటర్‌కి సంబంధించినటువంటి చిప్స్ ఉంటాయి కదా! మనకి కంప్యూటరే కాదు డేటాబేస్ సెంటర్‌లు అయితేనేమి, కంప్యూటర్‌లు అయితేనేమి, రాడార్స్ సంబంధించినటువంటివి అయితేనేమి అన్నిట్లో కూడా మనం ఇప్పుడు చిప్స్ తయారీకి ఏం ఉపయోగిస్తున్నాము? సిలికాన్. ఇదే కదా! ఈ సెమీకండక్టర్ మెటీరియలే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ సిలికాన్‌కు బదులు మనకి ఇంకో టెక్నాలజీ వచ్చింది. అదే ఏ టెక్నాలజీ అంటే గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. డైమండ్ ట్రానిక్స్ టెక్నాలజీ. డైమండ్ ట్రానిక్స్. డైమండ్ ట్రానిక్స్ ఈ టెక్నాలజీ మనకొచ్చింది. ఆల్రెడీ దీని గురించి ఏంటంటే మనం కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది మనకి 2023 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది 2023 బడ్జెట్‌లో ఒక 243 కోట్లయితే కేటాయించింది. ఈ విభాగంలో మనకి ఎక్కడ ఐఐటీ మద్రాసుకు సంబంధించినటువంటి మన తెలుగు వ్యక్తే ఆయన ఎంఎస్ రామచంద్రరావు. ఈ యొక్క ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఈయన ఎంఎస్ రామచంద్రరావు అనమాట. ఎంఎస్ రామచంద్రరావు ఈయనే. ఎంఎస్ రామచంద్రరావు ఈయన ఆధ్వర్యంలో మనకేంటంటే ఈ టెక్నాలజీ డెవలప్ అయింది.
ఏంటది? వజ్రాలతో ఇక్కడ మనం అన్ని రంగాలకి దీన్ని విస్తరిస్తామనమాట. ఎందుకంటే ఇది ఎలా పనిచేస్తుందో ముందు తెలుసుకుందాం. తర్వాత దీని అప్లికేషన్స్ తెలుసుకుందాం. అప్పుడు ఒక వేలో వెళ్ళినట్టు ఉంటది. ముందు ఇది ఎలా తయారు చేస్తామనేది గుర్తించుకోవాలి కాబట్టి, దీన్ని ఎలా తయారు చేస్తామంటే మనం ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీన్ని యాక్చువల్‌గా ల్యాబొరేటరీలో మనం దీన్ని తయారు చేస్తామనమాట. అది కూడా ఎలా ఉంటుందంటే పర్యావరణానికి 1% కూడా అస్సలు ఎటువంటి హానికరం జరగదు ఎకోసిస్టమ్. ఇది మనం ల్యాబ్‌లో తయారు చేస్తున్నారు. దానికే కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులిచ్చిందనమాట. శాంక్షన్ చేసింది. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే మనకు వజ్రం ఉంది కదా! వజ్రం తెలుసు కదా! ఈ యొక్క వజ్రంతోనే దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఎలా అంటే మనకి వజ్రంలో కార్బన్ అణువులు ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా మనకు ఉంటాయన్నమాట. విడగొట్టలేం కదా! ఈ యొక్క డైమండ్ అనేటటువంటిది ఈ వజ్రం. మనకి ఇలా అణువులు ఉంటాయి కార్బన్‌లు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కార్బన్, ఇందులో కార్బన్ ఉంటది కదా! ఒక కార్బన్ అణువు స్థానంలో మనం ఏం చేస్తామంటే నైట్రోజన్ పెడతాం. నైట్రోజన్ గుర్తుంచుకోవాలి. మనకిక్కడ ఒక కార్బన్ అణువు స్థానంలో ఏం చేస్తాం? నైట్రోజన్ పెడతామనమాట. నైట్రోజన్ పెట్టాం కదా! ఆ నైట్రోజన్ పక్కన మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఖాళీ ఉంచుతాం. ఎంప్టీ ప్లేస్ ఉంచుతాం. ప్లేస్ ఉంచితే ఏం చేస్తదంటే ఇది ఒక కృత్రిమ అణువుగా పనిచేస్తుందనమాట. ఈ కార్బన్ అణువు ప్లేస్‌లో మనం ఏం చేస్తున్నాము? నైట్రోజన్ పెడుతున్నాం. కార్బన్ ప్లేస్‌లో నైట్రోజన్ పెట్టి పక్కన గ్యాప్‌గా నుంచినట్లయితే ఇది ఒక కృత్రిమ అణువుగా తయారవుతుంది. ఇలా ఇదొక కృత్రిమ అణువుగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తయారైన వెంటనే దాని మీద ఒక పచ్చని గ్రీన్ లేజర్‌ని దాని మీద ప్రవేశపెడతాం. ఎప్పుడైతే ఆ గ్రీన్ లేజర్‌ని ఈ కృత్రిమ అణువు మీద మనం పెడతామో అదేమవుతుందంటే ఎర్రటి కాంతిని బయటికి విడుదల చేస్తుంది. ఎర్రటి రెడ్ అని మనం గుర్తుంచుకోవాలి. మనం ఏం ప్రవేశపెట్టాము? గ్రీన్ లేజర్‌ని ప్రవేశపెట్టాము. గ్రీన్ లేజర్‌ని ప్రవేశపెడితే అది మనకేమిచ్చింది? రెడ్ అనేటటువంటిది మనకి కాంతిని బయటికి పంపించిందనమాట. ఈ రెడ్‌ని ఎప్పుడైతే బయటికి పంపిస్తదో ఈ యొక్క డైమండ్‌లో దాని యొక్క అయస్కాంత శక్తిని బట్టి మనకేమవుతుందంటే ఈ ఎర్రటి కాంతి ఉంది కదా! ఈ అయస్కాంత శక్తిని బేస్ చేసుకొని ఈ యొక్క ఎర్రటి కాంతి ఏమవుతుందంటే ఆ ఎర్రటి కాంతి యొక్క లక్షణాలనేటటువంటివి మారిపోతాయన్నమాట. అంటే మారిపోయి ఒక సెన్సార్‌లా పనిచేస్తాయి. ఈ కాంతి ఎలా పనిచేస్తుంది? మనకి సెన్సార్‌లా పనిచేస్తుంది. ఎప్పుడైతే సెన్సార్‌లా పనిచేస్తాయో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చంటే ఈ సెన్సార్‌ని సాధారణ పరికరాలు గుర్తించలేవు క్యాన్సర్ కణాల్ని కదా! మనకి సాధారణ పరికరాలు చాలా ఇప్పుడున్నాయి. అవి క్యాన్సర్‌ని గుర్తించలేవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్యాన్సర్ కణాల ఉనికిని మనం వజ్రాలతో మనం రూపొందించినటువంటి ఈ క్వాంటమ్ సెన్సార్స్‌ని మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రవేశపెడతాం. ఈ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి. వెంటనే ఈ క్వాంటమ్ క్యాన్సర్ కణాలు అనేటటువంటివి గుర్తిస్తాయన్నమాట. ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి. అది మనకిక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. నార్మల్‌గా క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మనం ఎలా స్టోర్ చేస్తాం? చాలా కరెంట్ అఫైర్స్‌లో మనం చెప్పుకున్నాము. క్యూబిట్స్. క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మనం బిట్స్‌ని ఎలా స్టోర్ చేస్తాము? క్యూబిట్స్ రూపంలో స్టోర్ చేస్తాం. నార్మల్ కంప్యూటర్‌లో ఎలా స్టోర్ చేస్తాము? 0 లేదా 1 రూపంలో స్టోర్ చేస్తాం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే 0, 1 ఎట్ ఏ టైమ్ స్టోర్ చేయొచ్చన్నమాట. అది అడ్వాంటేజ్ క్యూబిట్స్. అయితే ఇక్కడ ఈ క్యూబిట్స్‌ని మనం సేవ్ చేయాలంటే, ఈ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలంటే దానికి చాలా కూలింగ్ టెంపరేచర్ ఉండాలి. మనకు ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కదా! నార్మల్ ల్యాప్‌టాప్స్‌లకే ఏసీ ఉండాలి. అటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్స్ కంటే చాలా ఎక్కువ ఉండాలి. దాదాపు మనకు 273 మైనస్ 273 సెంటీగ్రేడ్ ఉండాలన్నమాట. అలా ఉంటే గాని ఈ క్యూబిట్స్ అనేటటువంటివి పనిచేయవు. డేటా మారిపోతుంటది. చాలా డిస్టర్బెన్స్ వస్తది. తద్వారా ఏమవుతది? దీన్ని ఎక్కడైతే అప్లై చేసామో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌ని ఆ సిస్టమ్స్ అన్నీ దెబ్బతింటాయి. డేటాబేస్ సెంటర్‌లన్నీ దెబ్బతింటాయి. టోటల్‌గా అవుట్‌పుట్ రిజల్ట్ అనేటటువంటిది మారిపోతుంది. అలా అవసరం లేకుండా ఈ క్వాంటమ్ టెక్నాలజీ అవసరం లేకుండా మనం ఈ క్వాంటమ్ వజ్రంతో మనం ఏం చేస్తామంటే ఇది నార్మల్‌గా పనిచేస్తుంది.
ఇప్పుడు నార్మల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి, -270 దాకా కావాలి, డిగ్రీస్ ఉండాలి, కరెంట్ ఎక్కువ కావాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఈ క్వాంటమ్ సెన్సార్స్ ఏవైతే మన యొక్క డైమండ్లో నుంచి ఈ ఎర్రటి కాంతి వచ్చిందో ఈ వీటికి జస్ట్ 29 డిగ్రీ సరిపోతుంది. నార్మల్ మన రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. ఎంత అడ్వాంటేజ్! దీని ద్వారా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, అన్నిటి దగ్గర దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ కిందటిసారి 2025 సంవత్సరంలో కూడా మనకి వైరం 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 అనేటటువంటిది ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఏంటి వైరం అంటే వజ్ర పరిశ్రమ పరిశోధన విద్యా సమ్మేళనం. వైరం అంటే వజ్ర పరిశ్రమ పరిశోధన విద్యా సమ్మేళనం. ఇక్కడ మనం ఏం చేసామంటే కిందటిసారి 2025లో ఈ వజ్రాల మిషన్లు అనేటటువంటివి ప్రదర్శించారనమాట. 2025లో ఇవి సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు, శాటిలైట్ సెన్సార్లో ఓడుకోవచ్చు, 5G టెక్నాలజీలో ఓడుకోవచ్చు, అలాగే మిలిటరీ డిఫెన్స్ సెక్టార్లో ఈ రాడార్లు గుర్తించడంలో మనం ఓడుకోవచ్చు, బయోమెడిసిన్లో ఓడుకోవచ్చు. అన్ని రంగాల్లో మనం ఈ యొక్క వజ్రం టెక్నాలజీ ఓడుకోవచ్చు అనమాట. మనకి ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ ఏంటంటే ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి డైమండ్ ఈ టెక్నాలజీ ఏమంటాము, డైమండ్ ట్రానిక్స్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, డైమండ్ ట్రానిక్స్. ఈ టెక్నాలజీ దేని గురించి, వాతావరణ పరిశోధన గురించి కనిపెట్టినటువంటి ఒక పరికరమా, లేకపోతే సముద్ర గాలుల నుంచి వచ్చేటటువంటి వేడిని తట్టుకోవడానికి కనిపెట్టినటువంటి పరికరమా, లేదా శాటిలైట్ నుంచి భూమి యొక్క పంటలను మ్యాపింగ్ చేయడానికి కనిపెట్టినటువంటి ఒక పరికరమా, లేదా క్వాంటమ్ వజ్రం ఉపయోగించి తయారు చేసినటువంటి పరికరమా అని అడుగుతాడు. ఇది మనకి క్వాంటమ్ వజ్రం అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఇలా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సిలికాన్ ఉపయోగించి మనం చిప్పులు తయారు చేస్తున్నాం కదా, సెమీకండక్టర్స్ చిప్స్ అన్ని సిలికాన్ ఉపయోగించే చేస్తున్నాం. ఇది అత్యధిక టెంపరేచర్ ఎక్కువైంది అనుకో, ఏమవుతాయి, ఈ సిలికాన్లు పేలిపోతాయి. ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్సే ఉన్నాయి. ఎక్కువ టెంపరేచర్ ఒక 50+ వచ్చింది అనుకో, ఏమవుతాయి, వేడెక్కిపోయి పోతాయి. ఒక గంట సేపు గేమ్ ఆడికి పోతాయి అనమాట కదా. అటువంటిది ఇది అత్యధిక వేడిని తట్టుకోగలదు, అలాగే దానికి అవసరానికి అనుగుణంగా విద్యుత్తుని మార్చుకోగలదు. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఎవరికి, ఈ యొక్క డైమండ్కి. కాబట్టి ఇది ల్యాబ్లో మనం తయారు చేస్తున్నారు. ఎవరు తయారు చేస్తున్నారయ్యా అంటే మనకి ఎంఎస్ రామచంద్రరావు. ఎక్కడ తయారు చేస్తున్నారంటే ఐఐటి మెడ్రాస్లో. దీనికి ఒక పేరైతే పెట్టారనమాట. పేరు ఏంటంటే ఇన్సెంట్ ఎల్జిడి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఏంటిది ఇన్సెంట్ ఎల్జిడి అంటే ఇండియా సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఇది పరిశోధన కేంద్రం అనమాట. ఇక్కడ ఈ ల్యాబ్లో 243 కోట్లు పెట్టి పరిశోధనలు చేసి సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు ఈ యొక్క క్వాంటమ్ వజ్రాలను తయారు చేసి అన్ని రంగాల్లో విస్తరిస్తున్నాం అనమాట. ఏంటిది ఇన్సెంట్ ఎల్జిడి అంటే ఇండియా సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని గుర్తుంచుకోవాలి. ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే చాలా అన్నిట్లోకి దీన్ని మనం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, ఉపగ్రహాలు అయితేనేమి, క్యాన్సర్ వైద్యానికి అయితేనేమి. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ జస్ట్ నేమ్స్ గుర్తుంచుకోండి. నిన్న ప్రారంభించారు కదా మనకి ఎయిర్పోర్ట్ విజయనగరంలో, మనకి భోగాపురంలో. దానికి సంబంధించి ఒకటి గుర్తుంచుకోండి. అక్కడ మన ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, పిఎం గతిశక్తి పథకం గుర్తుంచుకోండి. పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. ఇది ఏం చేస్తుంది, దీని యొక్క మెయిన్ మోటో ఏంటి, గతిశక్తి మోటో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. రైళ్ళు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, విమానాశ్రయాలు అయితేనేమి, ఇవన్నిటిని కనెక్ట్ చేస్తుంది. ఇది ఒక సమగ్ర నెట్వర్క్, అంతే సరిపోతుంది. నెక్స్ట్ రాయలసీమ. రాయలసీమకి వెళ్ళిపోతుంటే మనకి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మారుస్తాము అని అంటున్నారు. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే మనకి నక్కపల్లిలో భారీ ఫార్మా పార్కు ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అది గుర్తుంచుకోండి, కేంద్రం సహాయంతో. ఎక్కడ? నక్కపల్లి. ఏంటి? ఫార్మా కంపెనీ పార్క్, పెద్ద పార్క్ అయితే చేస్తున్నాం, అయిపోయింది. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఫార్మా హబ్గా మనం మారుతామన్నమాట. ఇది 5 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు వస్తున్నాయి, గుర్తుంచుకోండి. అయిపోయింది, అది మరి ఇంకా అవసరం లేదు, తగ్గిందంత అవసరం లేదు. రవాణా రంగంకి బ్లూ ఎకానమీ మనకు తెలుసు కదా, ఏంటి? పోర్ట్లు డెవలప్ చేయడమే. ఆల్రెడీ 9 పోర్ట్లు ఉన్నాయి, వీటిని డెవలప్ చేస్తారు అంతే, ఇక్కడ ఏం లేదు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత ఓడరేవులను ఆధునీకరిస్తున్నాము. రామాయపట్నము, అలాగే మూలపేట శ్రీకాకుళం సంబంధించింది. ఇవన్నీ కూడా కొత్త పోర్టులు నిర్మిస్తామని చెప్తున్నారు. అంతే, ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకేం తీసుకోవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. తొలి సెమీ కండక్టర్ మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ప్యాకేజింగ్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ప్యాకేజింగ్ యూనిట్ ఎక్కడ? విశాఖపట్నంలో. అందులోన అక్కడ ఎవరెవరు మనకి ఇక్కడ టైఅప్ అవుతున్నారు అనేది గుర్తుంచుకోండి. విశాఖపట్నంలో ఎవరెవరు? దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి మనకి చూడండి, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్, ఈ సంస్థ దక్షిణ కొరియాకు చెందినటువంటి ఏపీఏసిటి కో లిమిటెడ్, వీరితో భాగస్వామ్యం అయ్యి మనకేం చేస్తున్నారు, ఈ యొక్క రాష్ట్రంలోనే తొలిసారి అనమాట ఇది. సెమీ కండక్టర్స్ ఇంతవరకు మనకి ప్యాకేజింగ్ లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నారు అనమాట. కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి గుర్తించుకోవాలి. ఏంటిది? సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ హబ్ ఇక్కడ పెడుతున్నాం, యూనిట్ ఒకటి. వాటిలో ఇదంతా ఏంటంటే ఒక ప్యాకేజింగ్ యూనిట్ పెట్టడం కాదు, ఇక్కడే ఫ్యాబ్రికేషన్ చేయాలి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలి, ఇక్కడే ప్యాకేజింగ్ చేయాలి, ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అటువంటిది మనకి ఇక్కడ కావాలి. జస్ట్ అదేదో వాడుకోవడానికి మనకి ఇక్కడ వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ పెట్టుకుంటున్నారు అనమాట. భూములు బాగా తక్కువకు వస్తున్నాయి, విద్యుత్ తక్కువకు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తక్కువకు వస్తుంది. 10 సంవత్సరాలు జిఎస్టీ కట్టవసరం లేదు, ఇంకో దేశం వెళ్తే కట్టాలి. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఎలా వాడుకుంటున్నారంటే ఇది ఒక వాడుకోవడానికి ఉపయోగపడేటటువంటి దానిగా మారుస్తున్నారనమాట. ఇక్కడ అసలైనవి ఇక్కడ ఉత్పత్తి జరగట్లేదు మనకి. ఇప్పుడు గూగుల్ సంబంధించిన డేటా సెంటరే ఉంది, ఇక్కడ ఏం పెడుతున్నారు వాళ్ళు డేటా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ సర్వర్లు పెడుతున్నారు అంతే. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మహా అయితే 10 మందికి ఉపాధి కల్పిస్తారు ఆ డేటా సెంటర్లు మేనేజ్ చేయడానికి. అలాగే దానికి మనకి ఏమవుతుంది, ఎక్కువగా వాటర్ దానికి కావాలి. ఇది అంత ఆషామాష కాదనమాట. అటువంటి సర్వర్లు వాళ్ళ దగ్గర పెడితే ఏమవుతాయి, కాలుష్యానికి చాలా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఇవంతా అధిక నీరు అక్కడ ఎవరెవరు మనకి ఇక్కడ సముద్రాల పక్కన ఉన్నాయి, వాటి ద్వారా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఎంత ఒక ట్రాజడీ ఇటువంటివన్నీ కూడా. అంటే మనం చదువుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇటువంటివి పెడుతున్నారు, కానీ ఇది పర్యావరణానికి హితకరం అయితే కావు ఇవన్నీ. అందుకే కిందటిసారి గ్రూప్ 2 కానీ మీరు చూసినట్లయితే మొత్తం మనకి పేపరు మొత్తం ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇచ్చాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎన్విరాన్మెంట్కే ఇచ్చాడు అనమాట, 50 నుంచి 60 బిట్లు. సరే, ఇక్కడ మనం ఎందులోకి వెళ్దాం. నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ మనం గుర్తించుకోవాలి, బిట్ రావడానికి అవకాశం ఉంది కానీ చెప్పలేం. ఇంతకు ముందుదైతే అవకాశం ఉంది, అది ఇంతకు ముందు చెప్పాను కదా, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూడండి, ఏటి ఇక్కడ విశాఖపట్నం జిల్లా ఓకే, ఆనందపురం మండలంలో ఓకే, తర్లువాడలో 468 కోట్లతో మనకి ఇక్కడ ఏం పెడుతున్నాం, సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్. ఇందాక చెప్పాం కదా, అదే ఇది. విశాఖపట్నంలో పెడుతున్నాం అన్నాం, ఎక్కడ? ఆనందపురం మండలం. ఇది అసలైన మనకి ఇంపార్టెంట్. విశాఖపట్నం, ఆనందపురం మండలం, తొర్లవాడ 468 కోట్లతో మనకి సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ చాలు. ఇంకొకటి కర్నూలులో మనం ఏం చేస్తున్నామంటే 4వ సెక్షన్ ఇది, రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ పెడుతున్నాం. ఎక్కడ?
పెంచలకోన ఎర్రపాడు మధ్యన 16 కోట్లతో ఇది ఇది అనవసరం మనకి. అవసరమైనది ఏంటి? కర్నూలు రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్. ఏంటి ఇవి? ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఏంటి అంటే, ఇక్కడ మనకేం చేస్తున్నామంటే ఆల్రెడీ ఈ కర్నూలులో మనకి సోలారు అలాగే విండ్ ఈ రెండిటి ద్వారా మనం అక్కడ ఉత్పత్తి చేస్తున్నాం. ఏంటి? విద్యుత్ని. మరి అక్కడ చేసిన విద్యుత్ అనేటటువంటిది ఏ విద్యుత్తు? DC విద్యుత్తు. దీన్ని మనం ఇన్వర్టర్కి ఇచ్చి ఏం చేస్తామనంటే ఏసీగా మారుస్తాం. ఈ ఏసీగా మార్చి మరి రాష్ట్రం అంతా పంపిణీ చెయ్యాలి కదా. ఎలా చేస్తాం? ఇక్కడ విద్యుత్ ఉంది, వచ్చేస్తదేంటి? రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అందుకే రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్. ఈ పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఈ యొక్క ఏసీగా మార్చినటువంటి విద్యుత్ని, ఈ ట్రాన్స్మిషన్ లైన్లు విద్యుత్ని తీసుకెళ్లాలంటే చాలా హై వోల్టేజ్ ఉండాలి. అందుకే మనం ఏం చేస్తాం? మనకు ఉత్పత్తి అయ్యింది అక్కడ కర్నూలులోన, అలాగే కడపలోన, అనంతపురంలోన సోలార్ విండ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యింది DC. అది మనం ఇన్వర్టర్కి ఇచ్చి ఏసీగా మార్చి ఆ ఏసీని ట్రాన్స్మిషన్ లైన్స్కి ఇచ్చి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఈ యొక్క విద్యుత్ని పంపించి మళ్ళీ ఇక్కడ మారుస్తాం. గ్రిడ్లకు అనుసంధానం చేసి ఆ గ్రిడ్ల నుంచి సబ్ స్టేషన్కి ఇచ్చి ఆ సబ్ స్టేషన్స్ నుంచి మన ఇంట్లకు కానీ పరిశ్రమలకు కానీ మళ్ళీ DCగా మార్చుకుంటాం. అది ప్రాసెస్. అందుకు ఈ యొక్క ట్రాన్స్మిషన్స్, ఈ యొక్క ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి పెట్టాము. కర్నూలు 5,500 కోట్లు గుర్తించుకోండి. ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఎక్కడ? అదే కర్నూలులో 4,370. అదే కర్నూలులో విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు అవే ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే కర్నూలు అయిపోయింది. అందులో అనంతపురంలో అయితే 2,500 మెగావాట్లు, కర్నూలులో అయితే 1000 మెగావాట్లు. ఇవి సపరేట్గా ఈ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభిస్తున్నాం. అయితే ఇవన్నిటికీ సైడ్ పెట్టి మనం గుర్తించుకోవాల్సిన రెండే. ఏంటి? అనంతపురము, కర్నూలు అయిపోయింది. ఇక్కడ అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ. ఆల్రెడీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం సెకండ్ యూనిట్లో ఇదంతా చెప్పుకున్నాము. అప్డేటెడ్ వెర్షనే, ఒకసారి అక్కడ చూడండి. ఓకేనా? ఈ లైన్లు, హైవే లైన్లు, ఈ యొక్క రహదారులు ఇవన్నీ అవసరం లేదు మనకి. గ్రూప్ 2కి అవేం అవసరం లేదు. కామన్వెల్త్ మన పట్టిక స్థానం ఎంత? 4వ స్థానానికి వచ్చేసాము. నిన్నటికి 10వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చాము? స్వర్ణాలు పెరిగాయి 7. అందుకే ఒక్కసారి ఎగబాకం అనమాట 10 నుంచి 4కి. ఆస్ట్రేలియా మొదట్లో ఉంది, గుర్తించుకుంటే సరిపోతుంది. వలసదారులను తిప్పు పంపిన స్పెయిన్. నిన్న ఈ ఆర్టికల్ మర్చిపోయాం మనము. 30వ తారీఖున ఏమైందంటే మనకి మొరాకో రాజు, ఇక్కడ మనం చూసుకుంటే మ్యాప్లో చూసుకుంటే ఇది మనకి స్పెయిన్, ఇది మనకి స్పెయిన్. ఓకేనండి. ఇక్కడ మనకి ఇది మొరాకో, ఆఫ్రికా. ఇది ఆఫ్రికా ఖండంలో, ఇది ఆఫ్రికా ఖండము, ఇది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్తో ఒకే ఒక్క అంతర్జాతీయ సరిహద్దు కలిగినటువంటి ఆఫ్రికా ఖండం మొరాకో. ఈ మొరాకో రాజు మనకి నిన్న వార్షికోత్సవం జరిగింది, పట్టాభిషిక్తుడు అయ్యాడు అనమాట. పట్టాభిషిక్తుడు అయిన రోజున మరొకసారి జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఈ జరుపుకున్న సందర్భంగా ఖైదీలను విడిచిపెట్టేశాడు అనమాట. అయితే మంచి సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని విడిచిపెట్టాడు ఈ యొక్క రాజు. ఎవరు? మొరాకో. ఎవరు? మనకి మొరాకో రాజు అయితే విడిచిపెట్టాడు. ఈ మొరాకో రాజు విడిచిపెడితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ మొరాకో అనేటటువంటిది ఆఫ్రికా ఖండము, స్పెయిన్ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్. ఈ మధ్యన మనకి జిబ్రాల్టర్ సంధి కూడా ఉంటుంది. జిబ్రాల్టర్ సంధి అది ఒకసారి చూసుకోండి, ఓకేనా, మ్యాప్లో. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యలో మనకి సెయాటా నగరం ఉంటుంది. సెయాటా లేదా సెయాటా అంటాం. ఈ సెయాటా నగరం ఈ మధ్యలోనే, ఇక్కడ ఇది సముద్రం కొంచెం ఉంటుంది. ఇక్కడ సెయాటా నగరం ద్వారా ఈ విడుదలైనటువంటి ఖైదీలు 50,000 నుంచి 60,000 మంది ఈ మొరాకో నుంచి ఈ సెయాటా నగరం లేదా తెయాటా నగరం ద్వారా స్పెయిన్లోకి వచ్చేసారు. అక్కడ ఈ రోజు ఏం చేశారంటే 30వ తారీఖున వచ్చేస్తే ఈ 2 రోజుల్లో వాళ్ళు కంచెలేసి ఆ సముద్రంలో దాదాపు ఒక 60 నుంచి 70 మంది చనిపోయారు. చాలా జరిగింది అనమాట. అందుకు ఈ ఆర్టికల్ నిన్న పెట్టాం కానీ మరి స్కిప్ అయినట్టుంది. ఓకే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అది దీని వెనక బ్యాక్గ్రౌండ్.
మొరాకో నుంచి స్పెయిన్లోకి వచ్చేసారనమాట. ఎవరి ద్వారా వచ్చారు? తెయాట నగరం ద్వారా వచ్చేసారు. అదే ఇది చట్టవిరుద్ధంగా వచ్చారు కదా, స్పెయిన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ వలసదారులను తిప్పి పంపించారనమాట. అదే ఇది. ఆ సమయంలో దాదాపు మనకి శుక్రవారంలో 50,000 నుంచి 60,000 మంది వచ్చారు కదా స్పెయిన్లోనికి. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. దాదాపుగా వెంటనే స్పెయిన్ ఏం చేసిందంటే మేము ఇక పెద్ద గోడ కడతామని చెప్తుంది. చూద్దాం. ఇక్కడ మనం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జిబ్రాల్టర్ సంధి దేనికి సంబంధించింది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోవాలి. తెయాటా నగరం అయితేనేమి, మొరాకో, స్పెయిన్ ఈ యొక్క అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపులు సరిహద్దులు గుర్తుంచుకోండి. మనకి అజిత్ దోవల్ గారికి ఏంటంటే మనకి ఇక్కడ తిలక్ అజిత్ దోవల్ గారికి మనకు ఒక అవార్డు అయితే వచ్చింది, మొన్నే ప్రకటించారు, ఈ రోజు అయితే ఇచ్చారనమాట. అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, దాని గురించి ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి, ప్రతిష్టాత్మకమైనటువంటి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని మనకి ఎవరికి ఇచ్చారు? మనకి అజిత్ దోవల్ గారికి ఇచ్చారని గుర్తించుకోండి, సరిపోతుంది ఇక్కడ, అంతే. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. 2 నెలల్లోనే శిక్ష అయితే వేస్తాము. యాంటీ పేపర్ లీక్ చట్టంపై ఆల్రెడీ ఇది ద్రౌపది ముర్ము గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది, రాష్ట్రపతి దగ్గరికి. ఆమె కూడా సంతకం చేసింది. ఇది ఇప్పుడు బిల్లు కాదు, యాక్ట్ అయిపోయింది. కాబట్టి దీనిలో మనం చూడాల్సింది ఏంటి అంటే ఎవరైనా 2024 సవరణ చేశాం కదా, ఏటేట్ చేసాం చూడండి ఇక్కడ. ఎవరైనా పేపర్ లీకేజ్ కానీ చేసినట్లయితే దానికి కేంద్ర రాష్ట్రాలకి మనకి ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఏర్పాటు చేస్తారు. దానితో పాటు ఇప్పుడు ఎవరైనా వ్యక్తులు కానీ పరీక్ష పత్రాలు లీకేజ్ చేశారనుకోండి, వాట్సాప్ ద్వారా ఇటువంటి ద్వారా, వాళ్ళకైతే 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. గరిష్టంగా అయితే వాళ్ళ చేసేటటువంటి స్థాయి తీవ్రత బట్టి 10 ఏళ్ళు కూడా వెళ్తుంది. అలాగే 50 లక్షల జరిమానా కూడా వెళ్తుంది. ఇది ఎవరికి? లీకేజీ కారణమైనటువంటి వ్యక్తులకి. మరి ఆ లీకేజీ వెనక ఒక సంస్థ ఉంటుంది కదా, వాడొక్కడు చేయడు కదా, ఎవరో ఒకరు కుమ్మక్కు అవుతారు. అటువంటిది మనకి ఇక్కడ వ్యవస్థీకృతంగా కానీ ఈ నేరానికి పాల్పడితే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 10 కోట్ల జరిమానా పడుతుంది అనమాట. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఈ చట్టం ఎవరికి వర్తిస్తుందంటే ప్రశ్న పత్రాల లీక్ కానీ, ఓఎంఆర్ షీట్లు ట్యాంపరింగ్ కానీ, ఫేక్ వెబ్సైట్లు ఏర్పాటు చేసి అటువంటివి చేయడం కానీ, అలాగే ఫేక్ గుర్తింపు కార్డులు జారీ చేయడం కానీ, ఇటువంటి ఎవరైనా నేరాలకు 15 నేరాలకు ఇటువంటి చాలా ఉన్నాయి. ఇటువంటి అన్నిటికి కూడా ఈ చట్టం అనేటటువంటిది మనకి అమలవుతుంది అని గుర్తుంచుకోవాలి. లాస్ట్ ఆర్టికల్ అండి, మనకి పిఎం సూర్యఘర్ యోజన అనేటటువంటిది ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. మన సైన్స్ అండ్ టెక్నాలజీలో 2nd యూనిట్లో చెప్పుకున్నాము. ఫుల్ డీటెయిల్స్ ఒకసారి అక్కడ వాచ్ చేయండి, ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి, పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. దేనికి మనం తెచ్చుకున్నాం? ఇంటి పైకప్పుల పైన మనకి 1 కోటి మందికి సోలార్స్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలన్నమాట, ప్యానల్స్. అది దీని టార్గెట్. అందులో భాగంగా మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి దరఖాస్తులే ఎక్కువే వస్తున్నాయి, కానీ వచ్చిన దరఖాస్తులు అందరు ఇన్స్టాలేషన్ చేసుకోరు కదా. అలా మనం ఎన్నో స్థానంలో ఉన్నాం చూడండి, 3, 4, 5, 6 స్థానంలో ఉన్నాం. దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి 9 లక్షలు, కానీ అందులో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు 2 లక్షలే. అంటే 29%, చాలా తక్కువ శాతం అనమాట మనకు ఉంది. ఎంత లబ్ధి పొందాము? 1500 కోట్లు లబ్ధి పొందాం, గుర్తించుకుంటే సరిపోతుంది, అంతే. అయితే గుజరాత్ నెంబర్ 1 అని గుర్తించుకోండి. ఇంకా అడగడానికి ఎంత అవకాశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నారు అనేది కూడా అడుగుతాడనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రంలో అత్యధిక దరఖాస్తులు అందిన జిల్లాల్లో ఇవి అవసరం లేదు మనకి. దరఖాస్తులు అందిన జిల్లాలు మనకొద్దు, ఇన్స్టాల్ ఎవరు చేశారు, వాడుకలోకి ఎవరు వచ్చింది, అది ఇంపార్టెంట్. ఇన్స్టాలేషన్ చూసుకోండి, ఏలూరు, నెల్లూరు, గుంటూరు అన్ని ఊర్లే. ఇవి తొలి 3 స్థానాలని గుర్తించుకోండి, ఓకేనా. ఎవరెవరు? ఏలూరు, నెల్లూరు, గుంటూరు, ఈ 3 మనకి ఇన్స్టాలేషన్లో నెంబర్ 1 ఉన్నారు. అప్లికేషన్ ఎవరైనా పెడతాడు, గ్రూప్ 2కి 10 లక్షల మంది పెడతారు. దీన్ని కన్సిడర్ చేస్తామేంటి? జాబ్ కొట్టినాడే ఇంపార్టెంట్. అలాగన్నట్టు అప్లికేషన్ దరఖాస్తులు ఎన్నైనా వస్తాయి, 10 లక్షలు కాదు 20 లక్షలు వస్తాయి. ఇన్స్టాలేషన్ ఎంతమంది చేశారు, ఎగ్జామ్ రాసి పాస్ అయినాడు ఎంతమంది, అది ఇంపార్టెంట్. అందుకే మనకి తొలి 3 స్థానాలు ఎవరున్నారు?
ఇన్స్టాల్ చేసిన వారిలో ఏలూరు, నెల్లూరు, గుంటూరు ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. అది రేషియో కూడా ఇంకా అడిగాడు అనుకోండి, దరఖాస్తులు వచ్చిన దానికి ఇన్స్టాలేషన్ చేసుకున్న రేషియో కానీ చూసుకున్నట్లయితే, అంటే ఒక్కోసారి తక్కువ దరఖాస్తులే రావచ్చు, కానీ ఆ రేషియో ఎక్కువ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకుంటే. ఆ సమయంలో కూడా మనం చూసుకుంటే విశాఖ నెంబర్ 1 చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దరఖాస్తులు తక్కువే వచ్చాయి, కానీ ఆ వచ్చిన దరఖాస్తులు కూడా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. అప్పుడు పర్సంటేజ్ పెరుగుద్ది కదా, 60% అనమాట వాళ్ళు. అది మనం గుర్తించుకోండి సరిపోతుంది. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. ఇన్స్టాల్ చేసిన వారిలో టాప్ 3 ఎవరంటే ఏలూరు, నెల్లూరు, గుంటూరు అని చెప్తాం. కానీ రేషియో ఇప్పుడు మనకి 100 మంది అప్లై చేశారు. 100 మంది అప్లై చేసిన వాళ్ళు 50 మంది ఇన్స్టాల్ చేశారు. అంటే ఇక్కడ 50% మనకి రేషియో పెరుగుతుంది అనమాట. అందువల్ల అనమాట తక్కువ అప్లికేషన్లు వచ్చాయి విశాఖ నుంచి. కానీ 60% ఇన్స్టాలేషన్ పూర్తయింది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ నిష్పత్తిలో టాప్ మనకి విశాఖపట్నం ఉందని గుర్తుంచుకొని సరిపోతుంది. సెకండ్ అనకాపల్లి, కృష్ణ ఇవన్నీ గుర్తుండవు. ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది, విశాఖపట్నం అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఇన్స్టాలేషన్లు అయితే 3, ఏలూరు, నెల్లూరు, గుంటూరు క్లోజ్. టాప్ 6 అందులో మనం 6వ స్థానంలో ఉన్నాము అడుగుతాడు. అది మనకి ఇంపార్టెంట్. అదండి ఈరోజు ఆర్టికల్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్. ఈ రోజు నుంచి మనం ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మొన్న ఒకసారి చెప్పాను కదా, నిన్న కానీ మొన్న కానీ, అది ఒకసారి 2 బిట్లు అయినాయి. 150 బిట్లో ఇప్పుడు 2 బిట్లు చెప్పుకున్నాం. అలా మీరు ఇవి నోట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో వాచ్ చేస్తున్న వాళ్ళకి ఇవి మనకి అర్థమవుతుంది అనమాట. లాస్ట్లో ఈ 150 బిట్లు కూడా మీకు చెప్తాను, చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. ఎవరు నమ్మరు, ఈ 150 బిట్లు ఎవరు నమ్మరు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. అట్లీస్ట్ ఒక ఎగ్జామ్లో ఒక 100 బిట్లు నువ్వు చెప్పావంటే దాని అర్థం ఏంటి? ఆటోమేటిక్గా మీకు ప్రిలిమ్స్ అయిన తర్వాత నమ్మకం వస్తుంది. ఇప్పుడు నమ్మకం రాదు, కానీ ప్రిలిమ్స్ అయిన తర్వాత నమ్మకం అనేటటువంటిది మనకు వస్తుంది అనమాట. అలా మీరు వాచ్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ధన్యవాదాలు వాళ్ళకి. థ్యాంక్ యూ.